అంత న్యూసెన్స్ నెగ్లిజెన్స్. బ్యాటరీ డౌన్ అన్నాడు. బ్యాటరీ అసలు పెట్టకుండా స్టార్ట్ అయిపోయి తీసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ టైం ఎంత అవుతుంది తెలుసా డార్లింగ్స్? 4 అయింది ఎగ్జాక్ట్గా. 20 minutes అయింది వచ్చాను. ఈ జంక్షన్ నుంచి వస్తుంది బస్సు. దగ్గర నియర్ బై లొకేషన్ వరకు వెళ్ళిపోతాము. అక్కడ నుంచి మనకి 3:30కి బస్ దిగాను. 3:30 నుంచి 4:15 వరకు వెయిట్ చేశాను. ఆటోలో ర్యాపిడో బుక్ చేసుకొని దగ్గరికి వెళ్ళాను. ఇంకో 50 kilometers. డార్లింగ్స్ ఈ సైట్ మనకి కర్నూలు నుంచి ఒక 40 kilometers వస్తుంది. ఇది ఒక విలేజ్ లో ఉంది, బ్రాహ్మణపల్లి అనే విలేజ్ దగ్గర. చూస్తున్నారుగా ఇదంతా రాకీ ఏరియా, మొత్తం గ్రానైట్ ఉంటది కింద. ఈ హోటల్ చూసారుగా, ఓల్డ్ హోటల్, చాలా ఓల్డ్ హోటల్. అందులో మన స్కూటీ ఏమైందంటే సైలెన్సర్ బ్రేక్ అయిపోయింది. సౌండ్ డిఫరెంట్ గా వస్తుంది. వీడియోతోనే వాయిస్ తీసే గానీ అది చాలా నాయిస్ బయటది ఎక్కువ ఉండడం వల్ల డిలీట్ చేసేసా. గుడ్ మార్నింగ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి తెచ్చేసాం బ్యాటరీ. సైడ్ ఇదిగోండి మన వెహికల్. ఇలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం. కానీ చూసారుగా మొత్తం గ్రావెల్ సైట్. స్ట్రెంత్నెస్ అయితే బాగుంటుంది ఫౌండేషన్కి. ఆపరేటర్ ఒక్క మిస్టేక్ చేయలేదు, చాలా మిస్టేక్లు చేశాడు. కాంట్రాక్టర్తో గొడవ ఆడడము, హెల్పర్ని సైట్లో కొట్టడము, డ్యామేజ్ చేసేసి. అది పరిస్థితి. ఇక్కడ నుంచి ఊడిపోయింది వెల్డింగ్. అంటే కార్తిక్ గడు గుద్దేశాడుగా, మొత్తం పోయింది కదా అప్పుడు. డార్లింగ్ చూస్తున్నాగా, మినిమమ్ 15 days అవుతుంది వచ్చి. ఆ పూల దండ కూడా తీసి పడేయలేదు వాడు. బండి మరీ దారుణంగా ఉంది. పైన క్యాబిన్ కి డ్యామేజ్ చేసేసాడు. అంత న్యూసెన్స్ నెగ్లిజెన్స్. ఇంత వేస్ట్ గా ఉంటారని అయితే నేను అనుకోలేదు. ఏం చేయలేం. ఆ జాక్ చూసారా అది ఎలా ఉందో, దాని పొజిషన్ చెక్కేసి పొజిషన్ చేశాడు. అది ఒకరిని నమ్ముకొని బండి ఇస్తే ఎలాగే చేస్తారు. ఎవడ పోయింది అంటే మళ్ళీ ఏం చేశాడంటే బ్యాక్ సైడ్ టైరు కట్ చేస్తున్నాడు, ఎక్కడో ఎక్కించేసి టైర్ డ్యామేజ్ చేస్తున్నాడు. చూపిస్తా చూడండి. టైరు ఏదో మెటీరియల్ మీద ఎక్కించేసి డ్యామేజ్ చేస్తున్నాడు. బ్యాటరీ డౌన్ అన్నాడు. బ్యాటరీ అసలు పెట్టకుండా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికైతే వర్క్ స్టార్ట్ చేసాము. ఇంజిన్ ఆయిల్ ఓకే అంట, ఆపరేటర్ చూసాడు, నేను పూజ చేసా. నెక్స్ట్ వాటర్ ఏం లేదని 8 liters పట్టింది. అది ఆపరేటర్ సిచ్యువేషన్ ఇలా ఉంది. పొజిషన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. మొత్తం పెద్ద సైటు, ఒక 30-40 ఒక 20 పెద్ద క్రేన్స్ ఉన్నాయి అక్కడ. అదొకటి బ్లూదా ఎల్లోదా షాని, అక్కడ షాని. ఇంకా బయట ఇది మొన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ సూపర్ వైట్ క్రేన్ ఉంది కదా, అది ఇన్సిడెంట్ జరిగింది. దాని వించ్ ఫెయిల్ అయిపోయింది. ఇది సేఫ్టీకి చేసుకోవాలి. 21 ton మాలు లేపినప్పుడు అలా జరిగిందంట. అది జాగ్రత్తగా ఉండాలి. చిన్న కోలం పెట్టాడు ఆపరేటర్, పెడుతున్నాడు. బ్యాటరీ వాటర్ వేసాను, ఒక పోల్లోనే తక్కువను వేసాను. నెక్స్ట్ పోల్కున్న ఇదే టైట్ చేయలేదు వాడు ఆపరేటర్. చూపిస్తాను పదండి. ప్రమోషన్ కంప. ఈ ఏరియా మొత్తం రూపురేఖలే మారిపోతాయి డార్లింగ్స్. హెవీ మిషనరీ ఉంది, మంచిగా నడుస్తుంది వర్క్. ఇంకొక 2 months లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోద్దంట. దన్ అవుతుంది. 1 ton క్రెయిన్, జూమ్ లేను, గ్రిప్పర్ క్రెయిన్ ఉంది. ఇదే హైయెస్ట్ క్రెయిన్ ఇన్ సైట్. మన బ్యాటరీకి ఎలాగానే ఉంది.
అంతే, ఆపరేటర్ని గుడ్డిగా నమ్మకూడదు. నమ్మే తప్పు చేశాను, ఏం చేయలేము. వెళ్ళిపోయాడు అన్నాడు. ఉండుంటే ఆ సంగతి చెప్పుకుంటే అయ్యాను. గ్లాస్ అయితే మరీ దారుణంగా వచ్చేసింది. ఆపరేటర్ చెకింగ్ అయితే, డ్రైవింగ్ అయితే పర్వాలేదు, అంటే నార్మలే. అంటే ఎంగేజ్లో అయితే నడపగలడు, లోకల్లో నడపలేడు. పర్లేదు, చేస్తున్నాడు. ఒక 50% వేయచ్చు. పైన క్యాబిన్ డ్యామేజ్ అవడం వల్ల పైన క్యాబిన్ డోర్ లాక్ అవ్వట్లేదు, చూస్తున్నారుగా. మన స్కూటీ అయితే మరీ దారుణంగా ఉంది. బుల్లెట్ సౌండ్లో వస్తుంది, సిగ్గుగా అనిపిస్తుంది. టెంట్స్ కింద ఉన్నదంతా టొబాకో లీఫ్ డార్లింగ్స్. ఇది టొబాకో క్రాప్ మొత్తము, కర్నూలు సైడ్ మొత్తం టొబాకో క్రాప్లు ఉంటాయి. ఇదంతా ప్రాసెస్లో ఉంది. డార్లింగ్, డే 2 ఈరోజు. ఇది మన మాయవుతారు, ఆయనది ఫరానా, మనమే పిలిపించాము. కొత్త వెహికల్, ఏసీ. ఎవరికైనా వర్క్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది 15 టన్ వెహికల్, కే సత్యనారాయణ సర్వీస్. ఇది 9 టన్ కాలము. మనకి రెండు ఒకేసారి, అంటే అక్కడ ఎరక్షన్ అవ్వాలి, అక్కడ దానిపైన ఒకటి, నెక్స్ట్ దీనిపైన, రెండు ఒకేసారి అయ్యేటట్టు ప్లేస్మెంట్ చేసుకుంటాం. చూడండి, లెగిస్తుంది ఇప్పుడు వెయిట్కి. వస్తున్నాగా పొగాకు. నెక్స్ట్ సోలార్ ప్లాంట్ చూసారా, గ్రీన్ కో కంపెనీది. మొత్తం సోలార్ ప్లాంట్. అంటే ఇక్కడ ఎంత వేడి ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో చూడండి. అంటే మనకి సాయిల్ కూడా సపోర్ట్ చేయదు పంటని, ఎందుకంటే కొన్ని బ్లాక్ సాయిల్స్ ఉన్నాయి, కొన్ని దగ్గరలో అయితే రాయి ఉంది మరీ దారుణంగా. రాకీ ఏరియా మొత్తం, టైల్స్ అంటే హెవీ రాక్స్ ఉన్నాయి. ఆ సైడ్లో చూపించాను అలాగా. కానీ చాలా వేడి, ఎండ చాలా దారుణంగా ఉంది. ఇలా పంట కోసిన తర్వాత ఇలాగ మనకి ఎండబెట్టుకుంటారు. అది ఎన్ని రోజులు ఉంటుంది, నేను కొనుక్కొని చెప్తా. వాటర్ ట్యాంక్స్, ఓల్డ్ వాటర్ ట్యాంక్స్ టైపు. ఎందుకంటే మనకి ఇక్కడ కొలాయిస్ ఉంటాయి, మనకి టైమింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వస్తుంది, నెక్స్ట్ నైట్ 6 to 7 వస్తుంది. తర్వాత రావు, వాటర్ స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. జొన్నలు కూడా అవుతాయి, జొన్నలు కూడా పండిస్తారు, అక్కడక్కడ పండిస్తారు. దానికి బ్యాటరీ చేంజ్ చేయాల్సింది. అర్జున్ నేను పోలేదు. డార్లింగ్, 2 బ్యాటరీ మార్చడానికి బడ్జెట్ లేక ఒక బ్యాటరీ మార్చాము. రెడ్ ఏమో ప్లస్కి పెట్టించుకున్నా, అది ఒరిజినల్దే, కానీ ఇది లోకల్ బ్యాటరీ అవడం వల్ల, అంటే ఫారెన్లోనే లోకల్ బ్యాటరీ, ఇది ఒరిజినల్. ఇది ప్లస్లో ఉన్నది, మైనస్కి ఇచ్చాను, రెస్ట్ అవుతుంది, కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంది. ఇది ప్లస్, ఎక్సైడ్ XP 1500 బ్యాటరీ. గ్రీన్ చూపిస్తే ఓకే, అలా ఉండాలి. ఇదిగోండి, ఇది గ్రీనే. గుడ్ మార్నింగ్ డార్లింగ్, డే 3 ఈరోజు. వచ్చేసాం సైట్కి. దీపక్కి మళ్ళీ పిలుస్తాము. ఇప్పుడున్న ఆపరేటర్ని కూడా పంపించేసేయాలి, ఎందుకంటే హెల్పర్గా ఛాన్స్ కొట్టాడంట. ఆ ఆపరేటర్ అంతా ప్రెజర్ చేయగానే నేను ఆపరేటర్ అనుకుని నాకు కాల్ చేశాడు. ఎలా ఉంటాయి ఆపరేటర్ సిచ్యువేషన్స్. టు బి ఫ్రాంక్ అయితే నేను ఇప్పుడు ఎవరిని ఇలా చేయలేదు. ఉండాలి ఆపరేటర్ అంటే, శాలరీ తీసుకోవడం కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా వెహికల్ది తీసుకోవాలి. ఫారానా ఆపరేటర్తో కూడా పెద్ద గేమ్ వేసేసాడు రూమ్లోనే. సార్ వాడు చాలా తాగుబోతాడు, ఇది అది అని చెప్పేసి పంపించేశాడు రూమ్ నుంచి. తీరా చూస్తే వీడు పెద్ద వేస్ట్ గాడు, వాడు చెప్తున్నాడు ఇవన్నీ. నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయి ఒకటి తెలియగాను. లింక్స్ ఎయిర్ ట్యాంక్లో వాటర్ తీస్తున్నాం, అంటే ఎయిర్ ఫుల్ అయిపోయింది. బ్రేక్ కొడుతుంటే లీక్ అయిపోతుంది త్వరగా. ఎయిర్ ట్యాంక్లో వాటర్ ఉంటుందని డ్రైన్ బోల్ట్తో ఓపెన్ చేస్తున్నాం.
ఎయిర్ ట్యాంక్లోని వాటర్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకి బ్రేక్ పెడల్ పోవడము, బ్రేక్ లైన్ పైప్ లైన్ మొత్తం జామ్ అయిపోవడం. ఒక్కసారి జామ్ అవ్వదు, ఎప్పుడైనా స్లడ్జ్గా అయిపోయి జామ్ అయిపోద్ది. అందుకే అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండే. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మాకు బ్రేక్ పడుతుంటే ఎయిర్ మొత్తం దిగిపోతుంది. ఏంట్రా ప్రాబ్లం అని ఈవినింగ్ చూస్తే మొత్తం వాటరే ఉన్నాయి ట్యాంక్లోనే. ఒకళ్ళని సజెషన్ తీసుకుంటే చెప్పారు. చూస్తున్నాగా దెబ్బకి ఎయిర్ కొట్టగానే బాంబు బ్లాస్ట్లా జరిగింది. హోల్ పడిపోయింది దెబ్బకి, అంత గట్టి ఫోర్స్ మీద కొట్టింది. మొత్తం వాటర్ దాంతో వాటర్ అయిపోయింది. మొత్తానికి క్లీన్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్ లాస్ట్ వరకు చూసినందుకు. నెక్స్ట్ మన వీడియో ఎలా ఉంది కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెన్నో వీడియోస్ కోసం. ఈ అన్నను ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఏం పేరో ఏంటో. ఈ వెహికల్స్లో ఎక్స్పర్ట్ గ్యారేజ్ ఉంది అన్నది.